సంతకాలు పెట్టి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఏంటి? సభలో కూర్చోకపోతే సంతకం ఎందుకు పెడుతున్నారు? నేను ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నానండి. అంటే అసెంబ్లీ స్టాఫ్ కూడా జనరల్గా ఏమవుద్దంటే చాలామంది ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఉన్నట్టున్నారు, వీళ్ళు ఏంటంటే కొంతమంది ఈ అటెండర్స్ని పిలిపించి ఆ రిజిస్టర్ని తెప్పించి వీళ్ళ లెజిస్లేటివ్ పార్టీ ఆఫీస్ తెచ్చుకొని అక్కడే కూర్చొని సంతకాలు పెట్టే సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఇటువంటిది ఎప్పుడూ రాలా. అంతే సంతకం పెట్టి అటు నుంచి అటు వెళ్ళిపోతారని ఎవరు అనుకోరు కదా. అందుకని ఏం చేస్తారంటే వీళ్ళని పిలిచి ఆ రిజిస్టర్ తెప్పించుకొని లెజిస్లేటివ్ పార్టీ ఆఫీస్లో శాసనసభ ప్రాంగణంలోనే ఉంటుంది కదా, అక్కడే సంతకాలు పెడతారు. కొంతమంది ఏంటంటే సీనియర్స్ మర్చిపోయి వెళ్ళిపోతే సభలో పాల్గొంటారు, పార్టిసిపేట్ చేస్తారు, ఒక్కోసారి సంతకం పెడతాం మర్చిపోతారు అని చెప్పి వీళ్ళే వెళ్ళి స్టాఫ్ వెళ్ళి వాళ్ళతో సంతకాలు తీసుకుంటారు. సో దానిని ఆసరాగా చేసుకున్నట్టున్నారు వాళ్ళు వాళ్ళ లెజిస్లేటివ్ పార్టీ ఆఫీసులో కూర్చొని రిజిస్టర్ని తెప్పించుకొని అటెండర్ల ద్వారా అక్కడ సంతకం పెట్టేసి వెళ్ళిపోయినట్టున్నారు. దాని మీద స్పీకర్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చాలా మంచిది కాదు ఇటువంటి విధానం. ఏంటంటే ఒక బ్యాడ్ ప్రెసిడెంట్స్ అనేటువంటిది ఎవరు కూడా ఇంట్రడ్యూస్ చేయకూడదు. ఇవాళ మీరు మీ నాయకుడి ఇక్కడ రెండు తప్పులు జరిగినాయండి. ఒకటి ఏంటంటే వాళ్ళ నాయకుడి ఆదేశాన్ని ధిక్కరించినట్టయింది, ఇంకోటి ఏంటంటే అసెంబ్లీ పవిత్రతను దెబ్బతీసినట్టుంది. దానివల్ల ఏం పర్పస్ సర్వ్ అయింది? వాళ్ళకి ఏమీ అవ్వలేదు కదా. నాయకుడిని వాళ్ళ సరే సెషన్కి మంచిగా చేయడం అనేది పక్కన పెడితే సెషన్కి వెళ్ళొద్దని ఆయన ఒక తీర్మానం చేశాడు, వాళ్ళకి ఆదేశాలు జారీ చేశాడు, ఆ ఆదేశాలను ధిక్కరించారు వాళ్ళు. ఇంకోటి అసెంబ్లీలో దొంగచాటుగా వెళ్ళకుండానే సంతకాలు పెట్టారు, దాని పవిత్రతను దెబ్బతీశారు. కాబట్టి ఏ పర్పస్ సర్వ్ అయింది అనేటువంటిది వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాళ్ళ ఒక ఎమ్మెల్యే గారు ఆయన ఏదో లెటర్ రాశాడు, స్పీకర్ గారు ఇట్లాగ మాట్లాడటం కరెక్ట్ కాదని, కానీ ఆ విధంగా చేయటం వల్ల ఏం పర్పస్ సర్వ్ అయింది? కానీ నాకు ఒక్క విషయం అర్థం కాలేదండి. ఇప్పుడు నిన్న రాశారు ఎవరు, వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ గారు లెటర్ రాశారు, కానీ బహుజన శాసనసభ్యులను అలా సంబోధించడం ఏమని రావట్లేదు అంటే సంబోధన ఇవన్నీ కరెక్ట్ కాదు, కానీ ప్రతి అంశంలోనూ కులాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు ఇక్కడ? సరే, ఇక అది వాళ్ళ విచక్షణగా మనం వదిలేయచ్చు. కానీ ఇవాళ స్పీకర్ గారు ఏంటంటే అది ఆయన ఏంది డిస్గస్టింగ్గా మాట్లాడాడు. ఆయన కరెక్టే కదా. ఇప్పుడు సభలోకి రాకుండా సంతకం పెట్టి వెళ్ళిపోవటం అనేది ఎవరు చేస్తారు? దొంగచాటుగా చేసినట్టుగానే దాన్ని ఇది రావాలి కదా. కాబట్టి ఒకటండి, స్పీకర్ గారికి విచక్షణ అధికారాలనే మనం ప్రశ్నించడం వీల్లేదు. సరే, అట్లా అని సభ్యులకి కొన్ని వాళ్ళకి హక్కులు ఉన్నాయి, సభా హక్కులు ఉన్నాయి, కానీ మీరు సభలోకి వచ్చారా? సభలోకి రాకుండా సంతకం పెట్టి మీరు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఆ విధంగా మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ విచక్షణకి వాళ్ళ ప్రజలందరూ గమనిస్తున్నారు కదా. ఇవన్నీ కూడా ఇవాళ అందుకనే నేను రెండు చెప్పాను, అటు మీరు మీ నాయకుడి గౌరవాన్ని మీరు కాపాడలేదు, ఇటు సభా సాంప్రదాయాల్ని పవిత్రతని దెబ్బతీశారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఒక మంచి ప్రారంభం కింద మనం భావించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, నేను 94 ముఖ్యమంత్రిగా చూస్తారు మీరందరూ అని అంటున్నారు. 95లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సభా సాంప్రదాయాలు కావచ్చు, పరిపాలనలో ఆ ముద్ర కావచ్చు, అది చూపించాలనేటువంటి ఒక ఆయన కట్టుబడి ఉన్నట్టుగా ఇవాళ స్పీకర్ గారు కూడా, ఎందుకంటే ఆయన చాలా సీనియరు కాబట్టి ఇవాళ అంటే ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు రోల్ మోడల్ అండి, దేశానికే రోల్ మోడల్. ఎందుకంటే చాలామంది నాకు తెలిసి ఇతర ప్రాంతాల నుంచి శాసనసభ్యులు ఇక్కడికి వచ్చి ఇక్కడ సభ జరిగేటువంటి విధానాన్ని చూసేవాళ్ళు, చాలామంది ఇంటలెక్చువల్స్ వచ్చేవాళ్ళు, స్కూల్ స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు, అదేవిధంగా మీకు పిహెచ్డి చేసేవాళ్ళు, వాళ్ళందరూ వచ్చి అందరికీ అటువంటి సభని మళ్ళీ ఇవాళ మనం